ముందుగా మామిడి గిరిధర్ గారు, సో మొదలు పాకిస్తాన్ వ్యక్తులు అని అనుకున్నారు, మొదలు అంతా కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన వ్యక్తులు అనుకున్నారు. తీరా చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వ్యక్తి. అండ్ తెలంగాణ పోలీసులు ఒక ప్రకటన చేశారు, అది రాడికలైజేషన్ ఇక్కడ జరగలేదు, 1998లోనే అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడని తెలంగాణ పోలీసుల స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఏం జరుగుతుందంటే విషయంలో ఇంత రాడికలైజ్ వాళ్ళు కావడానికి, 17 మందిని చంపడానికి ఏం కారణమై ఉంటుంది అనుకుంటున్నారు? భరత్జీ, మీకు మన కో ప్యానలిస్ట్ కి మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా మనం చూస్తే కనుక రాడికలైజేషన్ అన్న దానికి కారణం ఏమి ఉండక్కర్లేదు. ఏదో కారణం మీద రాడికలైజేషన్ ఉంటుంది. విక్టిమ్ హుడ్ అన్నది చాలా విస్తృతంగా మనం చూస్తే కనుక వెస్ట్ లో మనం చాలా దాని యొక్క ప్రభావం చూస్తున్నాం. మనం ఇస్లామోఫోబియా పేరిట, ఇస్లాం పేరిట జరుగుతున్నటువంటి ఈ మరణకాండకు ఏదో విధంగా మసిపూసేటువంటి, దాన్ని ఏదో కప్పిపుచ్చేటువంటి ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి. మనం చూస్తే కనుక యూనివర్సిటీస్ లో, అమెరికన్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, లేదా యూకే లో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, యూనివర్సిటీస్ లో రివర్ సీ పాలస్టైన్ ఇస్ వన్ అన్నటువంటి నినాదం. దాని అర్థం ఏంటి అంటే, అసలు ఆ పిల్లల్ని అడిగితే కనుక రివర్ అంటే ఏంటి తెలియదు, సీ అంటే ఏంటో తెలియదు. ఆ రివర్ జార్డన్ రివర్, సముద్రం వచ్చేసి మెడిటరేనియన్ సీ, ఈ మధ్యలో ఉన్నదంతా కూడా పాలస్టైన్. అంటే ఏంటి? ఇజ్రాయెల్ అన్న దేశం ఉండకూడదు, జ్యూస్ అన్నది బతికుండదు. ఈ రాడికలైజేషన్ అన్నది ఇస్లాం మతంలో, అలాగే క్రిస్టియన్ థియాలజీలో రెండిట్లో ఉంది. ఈ రెండు మతాలు కూడా జ్యూస్ ని, హిందువులని ఇద్దరిని వ్యతిరేకిస్తారు. అది ఒక సైద్ధాంతిక విషయం. ఇది ఏదో ఒక ఊర్లో జరిగో, ఒక పర్టికులర్ ప్రాంతంలో జరిగో, అక్కడ ఏదో వాళ్ళు బాధపడ్డారు కాబట్టి చేస్తున్నారనో అలా లేనే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళింది, ఇన్ఫాక్ట్ ఒక ఇటాలియన్ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆయన, సాజిద్, పిల్లల్ని అన్నాడు. మరి ఆ తల్లి ప్రభావం ఎందుకు కనిపించట్లేదు మనకి? ఇటలీలో ఉన్నటువంటి తల్లి ప్రభావం ఎందుకు పిల్లల మీద కనిపించలేదు మనకి? ఎందుకు వీళ్ళిద్దరు రాడికలైజ్ అయ్యారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. అలాగే హైదరాబాద్ లో రాడికలైజ్ అవ్వలేదు అంటున్నారు. కానీ ఒకవైపు చూస్తేనేమో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ చూసాం. సాజిద్ నాకు చాలా దగ్గర మనిషి, గతంలో చాలా నాకు అతనికి మంచి సంబంధాలు ఉండేవి, వెళ్ళిపోయాడు. సాజిద్ ఈ పని చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అని చెప్పి, నవీద్ గురించి ఏం చెప్తున్నాడంటే ఇతను మతిభ్రంశం చెందాడు అని చెప్తున్నాడు. అది సాజిద్ గురించి చెప్పలేదు, కానీ సాజిద్ చనిపోయాడు, డిఫెండ్ చేసుకోవడానికి లేడు ఆయన. నవీన్ సంబంధించేసి ఇతను ఒక మనసు చలనం చెందినటువంటి వ్యక్తి, ఇతను పిచ్చివాడు అన్నట్టు వర్ణిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఏ ఘటన జరిగినా, ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎక్కడ ఏం చేసినా ఇదేదో చిన్న విషయం కింద వాడు దాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు, లేదా వ్యక్తిగతమైన తప్పుగా చూపిస్తారు. ఆ వ్యక్తి రాడికలైజ్ అయ్యాడు, కానీ మాకు దీంతో ఇస్లాం తోటి ఏం సంబంధం లేదు, మనకు ఇది ఇస్లాంకి సంబంధించినటువంటి మత గ్రంథాల ప్రేరణ వల్ల చేస్తున్నారనో ఇటువంటివి ఏం చెప్పరు వాళ్ళు. సో అందుకని ఈ ప్రాబ్లం అక్కడ వస్తుంది. మనం యాక్చువల్గా ఖురాన్ లో చదివామంటే కనుక, ఖురాన్ లో హదీసులు ఉన్నాయి, మనకు ఆయాత్స్ ఉన్నాయి. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పబడింది, రాయి వెనకాల, చెట్టు వెనకాల దాచిపెట్టుకున్నటువంటి జ్యూస్ యోధులను, యహూదీలను ఆ రాయి చెట్టు నోరు విప్పి ముందర ఉన్నటువంటి ముస్లింలకు చెప్తాయంట, మా వెనకాల యోధుడు జ్యూ దాచుకొని ఉన్నాడు, మీరు వచ్చి వాళ్ళని చంపండి అని దాంట్లో రాసుంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి ఇల్లాజికల్ హేట్రెడ్ ఉంటుంది జ్యూస్ మీద. ఎందుకంటే జ్యూస్ కన్వర్ట్ అవడానికి సిద్ధపడలేదు. చాలా మంది ఊచకోత పోచి ఫోర్స్ గా కన్వర్ట్ చేసినా కానీ చాలా పెద్ద సెక్షన్ వాళ్ళు కన్వర్ట్ అవడానికి సిద్ధపడలేదు, ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మతాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అలాగే మనం చూస్తే క్రిస్టియన్ మతంలో కూడా మనకు హిట్లర్ జ్యూస్ ఏం చేశాడో మనకు తెలుసు. కానీ హిట్లర్ కంటే ముందరే ప్రతి యూరోపియన్ దేశంలో కూడా జ్యూస్ ని విపరీతంగా టార్చర్ చేశారు, వాళ్ళని చంపారు. ఆ దేశంలో చిన్న ఏదైనా మహమ్మారి వస్తేనో, కొలరా లాంటివి, టైఫాయిడ్ లాంటివి వస్తే కనుక జ్యూస్ అందరిని పట్టి కాల్ చేసేవారు. ఎందుకంటే కనుక వాటిలో చాలా డీప్ సీటెడ్ ఒక అండర్స్టాండింగ్, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ యొక్క జ్యూస్ అందరూ జీసస్ క్రైస్ట్ సిలువకు కారణము, వీళ్ళ వల్లే జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డాడు, కాబట్టి వీళ్ళు బతకడానికి వీలు లేదు అన్నట్టు ఆ మతంలో కూడా ఉంది. అందుకనే ఈరోజు చూస్తే మనం సరే ముస్లిం దేశాల్లో వ్యతిరేకత మనకు కనిపిస్తోంది, మరి క్రిస్టియన్ దేశంలో ఎందుకు మనకి వ్యతిరేకత కనిపిస్తోంది? ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజు సడన్ గా మనం చూస్తే కనుక లండన్, తర్వాత మన యూకే, తర్వాత మనకు ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా పాలస్టైన్ స్టేట్ ని రికగ్నైజ్ చేసి
మన అక్టోబర్ లో రికగ్నైజ్ చేశారు, నెలన్నర క్రితం రికగ్నైజ్ చేశాడు. ఈ దేశాలన్నింటిలో కూడా రికగ్నైజ్ చేసినటువంటి పార్టీలన్నీ కూడా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి పార్టీస్. మనకు కియర్ స్టార్మర్ కావచ్చు, మనకు మార్క్ కార్నీ కావచ్చు, లేదా ఇప్పుడు ఆంటోనీ అల్బనీజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ లిబరల్, సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. సో మనకు ఈ లెఫ్టిస్ట్ అన్నది వాళ్ళు ఈ సో కాల్డ్ రేషనలైజేషన్, తర్వాత ఒక ఏమంటారంటే ఒక డిఈఐ అంటారు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్నటువంటి ఆలోచనలతోటి వీళ్ళు దీన్ని నార్మలైజ్ చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఈ రోజు లండన్ కి మీరు వెళ్ళారంటే కనుక వాళ్ళ మౌల్వీలు కానీ వాళ్ళ ప్రచారకులు కానీ లండన్ గేట్ బ్రిడ్జ్, అంత ఐకానిక్ హిస్టారిక్ బ్రిడ్జ్, అక్కడ నిలబడి వాళ్ళు అజాన్ పలుకుతారు. కానీ ఒక క్రిస్టియన్ ఫాదర్ కనుక వీధిలో నిలబడి వాడు బైబిల్ చదివితే కనుక వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. సో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా రాడికలైజ్ అవుతున్నాయి సమాజం. అదే పరిస్థితి ఈ రోజు జర్మనీలో ఉంది, అదే పరిస్థితి ఈ రోజు ఆస్ట్రేలియాలో ఉంది. కాబట్టి ఈ దేశాలన్నీ సో కాల్డ్ లిబరలిజం పేరిట, ఇంక్లూజివ్నెస్ పేరిట ఇస్లామోఫోబియా అని ఒక ట్యాగ్ పెట్టి వీళ్ళని ఎవరిని కూడాను కంట్రోల్ చేసేటువంటి పని చేయలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ మనం చూసామంటే కనుక గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి మనకు యూకేలో చూసాం. అతి కిరాతకంగా తెల్ల జాతి పిల్లల్ని 11, 12, 13 ఏళ్ల పిల్లల్ని వాళ్ళందరూ గ్రూమింగ్ చేసి వాళ్ళతోటి లైంగికమైనటువంటి వేధింపులకు గురి చేసి సామూహికంగా బలాత్కారాలు చేసి ఇటువంటివన్నీ చేసినటువంటి వాళ్ళు పాకిస్తానీ గ్యాంగ్స్, అంటే పాకిస్తాన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్. కానీ దాంట్లో ఒకడో అరో ఎవడో పాకిస్తాన్ కాకుండా ఏదో బంగ్లాదేశ్ నుంచో భారతదేశం నుంచి వెళ్ళిన వాడో ఉండొచ్చు. దాన్ని అందుకని వాళ్ళు ఏషియన్ గ్యాంగ్స్ అని పెడతారు, పాకిస్తాన్ గానీ ఇస్లాం గానీ పేరు పెట్టరు. పోలీస్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి భయపడుతున్నారు. ఆ పిల్లలు ఎంత నష్టపోయినా కానీ వాళ్ళకి దాంతో పట్టలేదు. పొలిటికల్ ఈక్వేషన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అదే పరిస్థితి ఈ రోజు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో October 7, 2023లో జరిగినటువంటి మనకు ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి, 1200 మందిని వాళ్ళు ఉచకోత కోసి చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి తగలబెట్టి మహిళల్ని వాళ్ళ స్తనాలను కట్ చేసి వాడు ఏడుస్తుంటే వాళ్ళని రేప్ చేసినటువంటి కిరాతకం జరిగిన మరుసటి రోజు 8th October ఇదే సిడ్నీ హార్బర్ దగ్గర, సిడ్నీ మన ఒపెరా దగ్గర పాలస్తీన్ జెండా ఎగరేసుకుంటూ వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్. మరి అప్పుడే వీళ్ళకి రాడికలైజేషన్ గురించి అర్థమై ఉండాలి. అటువంటి రాడికలైజ్ అయినటువంటి సమాజాన్ని మరి ఆ ప్రభుత్వం దాన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ పాలస్తీన్ రికగ్నైజ్ చేయడంలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వాళ్ళు ఎక్కడున్నారో, సత్యానికి ఎంత దూరంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే రాడికలైజ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఎందుకు పెట్టలేదు? రెండు చాలా కీలకంగా ప్రశ్నించవలసింది ఏంటంటే, మనకు ఆల్రెడీ October 7 అక్కడ జరిగింది, ఇజ్రాయెల్ లో జరిగింది మనకు 2023లో. హనూక్ అన్నది 8 రోజుల ఫెస్టివల్, వాడు 8 నుంచి 9 రోజుల ఫెస్టివల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పంచాంగం ప్రకారం వేరే మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా ఉండదు. అది అబౌట్ 8 to 9 days ఉంటుంది. నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ 2వ వారం వరకు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం. ఆ సెలబ్రేషన్స్ 8-9 రోజులు జరుగుతాయి. 8-9 రోజులు జరిగే సెలబ్రేషన్స్ కి వీళ్ళు నిజంగా దాంతో సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారా? వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చెప్తోంది? ఏమైనా అటాక్ జరగచ్చు అని వాళ్ళకి ఎందుకు అనుమానించలేదు? దానికి ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు? ఈ రోజు ఈ ఘటన బాండీ బీచ్ లో జరిగిన ఘటన తర్వాత యూరోప్ లో ఉన్న జ్యూస్ అందరూ కూడా చాలా భయపడుతున్నారు. మా మీద కూడా దాడులు జరిగితే మాకు రక్షణ ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ దేశాల్లో ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా? అదే మన దేశంలో, భారతదేశంలోకి వస్తే కనుక యాక్చువల్గా నేను మీకు తెలుసు కదా, నేను కాశ్మీర్ విపరీతంగా పర్యటిస్తాను. అక్కడ ఇజ్రాయెల్ వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యుద్ధం 24 గంటలు యుద్ధంలోనే ఉంటారు. లిటరల్ చూస్తే వాళ్ళు సంవత్సరం వ్యాప్తంగా ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళకు రిలీఫ్ కావాలంటే కనుక అమెరికాకు వెళ్తారు. అమెరికా నుంచి నెక్స్ట్ బిగ్గెస్ట్ డెస్టినేషన్ భారతదేశం. భారతదేశానికి కూడా వాళ్ళు కాశ్మీర్ వెళ్తారు. కాశ్మీర్ లో ఇంత ముస్లిం పాపులేషన్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ కూడా చాలా సురక్షితంగా వెళ్తారు. ఎక్కడో ఇంటీరియర్ కాశ్మీర్ లో వాళ్ళు హైకింగ్ కి వెళ్తారు, టెంట్లు వేసుకొని కొండల మీద ఉంటారు వాళ్ళు. జ్యూస్, ఇజ్రాయలీ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అక్కడ మిలిటరీ డ్యూటీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వస్తారు. భారతదేశం ఎందుకు వాళ్ళ పట్ల వివక్షత లేదు? ఈ రెండు మతాలు విపరీతంగా ఉన్నటువంటి దేశాల్లోనే ఎందుకు మనకు వివక్షత ఉంది అన్నదానికి మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక వ్యక్తి రాడికలైజ్ అయ్యాడంటే తనకి ఏదో కష్టం వచ్చిందనో వాడు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చంపడమే సర్ప్రైజ్. అదే కదా మరి. అంటే ఎలా రాడికలైజ్ అయ్యాడు? తండ్రి రాడికలైజ్ అయితేనే కదా కొడుకు రాడికలైజ్ అయ్యాడు. మరి తల్లి ప్రభావం ఎందుకు లేదు వాళ్ళ మీద? ఆవిడేమో ఇటలీ నుంచి వచ్చిన ఆవిడ కనీసం ఇద్దరిని కొద్దిగా డీరాడికలైజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది కదా. వీళ్ళు ఎందుకు ఇంకా అలాగే రాడికలైజ్ అయి ఉన్నారు? మనకు ఎక్కడ ఫాలో కాలే? తల్లి వీళ్ళతో కలిసే ఉందా? తన భార్యతో కలిసే ఉన్నాడా?
కలిసే ఉన్నాడు. కానీ మనకు ఇంత ఇంటర్నేషనల్ ప్రెస్ లో మీరు చూసారంటే ఎక్కడ ఉన్నానో అతను రెండో వ్యక్తి ఎవరైతే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి గన్ తీసుకున్నటువంటి అహ్మద్ అన్నటువంటి వ్యక్తిని అతను ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ముస్లిం మ్యాన్ సేవ్స్ హండ్రెడ్స్ బై ఇంటర్వ్యూనింగ్ అని చెప్పేసి అతనికి వచ్చేసరికి మతం చెప్తున్నారు. అదే చంపిన వాళ్ళ గురించి టెర్రరిస్ట్ అటాక్ ఆన్ బాండింగ్ ఇచ్చి చెప్తున్నారు. అంటే వీళ్ళు హిపోక్రసీ అర్థం చేసుకోవచ్చు మనం ఎలా ఉందో. సో విక్టిమ్ అయితే కనుక ముస్లిం పేరు చెప్తారు, అతను కనుక యాక్చువల్ గా దాని ఆ ఘటన చేసిన టెర్రరిస్ట్ అయితే ఆ మతం పేరు చెప్పరు. ఇంత హిపోక్రసీలో ఉన్నప్పుడు మీరు సత్యాన్ని మీరు స్వీకరించినప్పుడు ఈ ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను, ముస్లిం సమాజాన్ని మాత్రం మనం ఒకటే బ్రష్ తో సరే అది పక్కన పెడితే ఆ వ్యక్తి కాపాడడం కూడా గొప్పతనమే కదా, కాపాడిన వ్యక్తి కూడా తప్పకుండా ఎవరు కాదనట్లేదు దాని గురించి. ఇది ఒకటి చంపిన వాళ్ళు ముస్లింలు అని చెప్పాలి, కాపాడిన వ్యక్తి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇటువంటి మంచి ముస్లింస్ ఉండడం, ఆ మతంలో ఉండడం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ రాడికలైజేషన్ ఆపాల్సింది కూడా ముస్లింస్. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ కలిపే ఉంటుంది, ఐసోలేటెడ్ గా ఉండదు. ఈ రాడికలైజేషన్ ఆపాల్సింది, వాళ్ళ మార్పు తీసుకురావాల్సింది కూడా ఒక అందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం కానీ కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్న ఆ చెడ్డవాళ్ళని ఆపితే గనక అట్లీస్ట్, అంటే ఇప్పుడు ఆయన డేర్ చేసి ఆపితే గనక ఇటువంటి ఇన్సిడెంట్ బహుశా రాడికలైజేషన్ దూరం చేయొచ్చేమో. కరెక్ట్, అందుకనే అదే ఆ విషయంలో చెప్తున్నాను నేను. ఒక సైడ్ ఏమో మీరు సేవ్ చేసినట్టు రక్షించినటువంటి వ్యక్తిని మతం పేరిట చెప్తున్నారు, ఇస్లాంలో ఇంతటి గొప్పవాడు ఉన్నారని చెప్తున్నారు, కానీ యాక్చువల్ టెర్రరిస్ట్ ముస్లిం అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అక్కడ మనకి ఇబ్బంది వస్తుంది. ఈ హిపోక్రసీ అనేది, ద్వంద్వ వైఖరి అన్నది మనకు ప్రాబ్లం వస్తుంది. మనకు యాక్చువల్ గా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ లిబరల్ ఎకో సిస్టమ్ అంతా కూడా అదే చేస్తాం. మన దేశంలో కూడా పహల్గామ్ ఘటన జరిగితే కనుక అండ్ ఈయన టెర్రరిస్ట్ అటాక్ అని చెప్తున్నారు, వేరే అక్కడ జరిగిన దానికి ఇస్లామిక్ అటాక్ అని చెప్తారు వాళ్ళు. సో ఇదంతా కూడా చూస్తే కనుక మనకు ఈ యొక్క ఎకో సిస్టమ్ అంతా కూడా వీళ్ళకి ఇద్దరు శత్రువులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే కనుక జ్యూస్ అండ్ హిందూస్. ఈ రెండు సంస్కృతులు కూడా వీళ్ళ నుంచి చాలా కాలం తట్టుకోగలిగారు. ఎంతకాలం వీళ్ళు ప్రయత్నం చేసినా, రెండు మతాలు ట్రై చేసినా వీళ్ళు కన్వర్ట్ అవ్వలేదు. పైపెచ్చు జ్యూస్ అన్న వాళ్ళు 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక దేశం వాళ్ళు ఏర్పరచుకోగలిగారు. మనకు వాళ్ళ చరిత్ర వింటే కనుక మనకు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. వాళ్ళు 2000 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ నుంచి బయటపడేశారు. వాళ్ళని ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యారు. ప్రతి సంవత్సరం మన ఉగాది లాగా వాళ్ళ న్యూ ఇయర్స్ డే ఉంటుంది, జ్యూస్ న్యూ ఇయర్స్ డే. ఆ రోజు వాళ్ళు భక్తి అంతా అయిపోయి ఎవరిలాగా వాళ్ళు వెళ్లే ముందర ఒకరికొకరు చెప్పుకుంటారు, వచ్చే సంవత్సరం జెరూసలేంలో కలుద్దామని చెప్పుకుంటారు. అంటే 2000 సంవత్సరాలు, కొన్ని వందల తరాలుగా వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఉనికి ఏంటి, వాళ్ళ మాతృభూమి ఏది, వాళ్ళ సంస్కృతి ఏంటి వాళ్ళు మర్చిపోలేదు. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇజ్రాయెల్ అన్న దేశం వచ్చింది వాళ్ళకి. కాబట్టి ఈ రెండు మతాల మీదే ఈ ఇద్దరు టార్గెట్స్, క్రిస్టియన్స్ టార్గెట్ కూడా, ఇస్లామిక్ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ టార్గెట్స్. తక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా ఎవరు చెప్తారు? ఎవరు స్టాటిస్టిక్ చూడలేదు కదా. దాంట్లో ఎంతమంది రాడికలైజ్ అయ్యారు, ఎంతమంది రాడికలైజ్ అవ్వలేదు, ఇది చెప్పలేమ్మా. డీ రాడికలైజేషన్ మీరు అన్నట్లు ఆ మతంలోనే పుట్టారు. అందుకనే మనం చూస్తున్నాం ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ సౌదీ అరేబియా, అతను డీరాడికలైజ్ చేస్తున్నాడు, స్త్రీల హక్కులు పెంచుతున్నాడు. లేటెస్ట్ గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే గనక 50,000 దిర్హమ్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి నాన్ ముస్లిం ఎక్స్పాట్స్ కి ఇప్పుడు లిక్కర్ షాప్స్ ఓపెన్ చేశాడు, అక్కడ ఆల్కహాల్ ఓపెన్ చేశాడు. ఇమాజిన్ కూడా చేయలేము, నేను అక్కడ పనిచేసి వచ్చిన వాడిని, ఇమాజిన్ కూడా చేయలేము. ఒక్క బాటిల్ దొరికిందంటే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. అటువంటిది అక్కడ మార్పు చూస్తున్నాం. స్త్రీలు డ్రైవ్ చేయగలుగుతున్నారు, హిజాబ్ లేకుండా, వాళ్ళ మెహరం లేకుండా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు బయటికి. పైపెచ్చి అక్కడ రామాయణ భారతాలు వాళ్ళ స్కూల్లో చెప్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ మొత్తం వాళ్ళ పాఠ్య గ్రంథాల్లో కూడా ఇస్లామిక్ రాడికలైజ్ థాట్స్ ని తగ్గించారు, మోరల్ పోలీసింగ్ తగ్గించారు. సో మార్పులు వస్తున్నాయి, ఆ దేశాల్లోనే మార్పులు వస్తున్నాయి. మహమ్మద్ బిన్ సల్మాన్, మహమ్మద్ బిన్ సాయిద్ వీళ్ళిద్దరు కూడా కలిసికట్టుగా వాళ్ళు ఈ డీరాడికలైజేషన్ అనేది ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా కొన్ని శక్తులు ఉన్నాయి, ఎస్పెషలీ భారత భూఖండంలో ఉన్నటువంటి దేశాలు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇటువంటి దేశాలు ఇప్పుడు కూడా ఇంకా రాడికలైజేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది. దానికి పలుకుతున్నటువంటి ఖతార్ లాంటి దేశాలు కొన్ని ఉన్నాయి, వీళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఓవరాల్ చూస్తే కనుక రిఫార్మేషన్ అక్కడ జరుగుతోంది, బట్ సమయం పడుతుంది. బాగా రాడికలైజ్ అయిపోయినటువంటి ఈ భారత భూఖండంలో ఉన్న వాళ్ళే మేమే ఇస్లాం ఠేకేదారులను కూర్చున్న వాళ్ళతో మనకి ఇబ్బంది వస్తుంది. ఓకే, మౌనిక్ గారు ఏమనిపిస్తుంది?